ఓకే. సో నేను చెప్పుకున్నది ఏంటంటే భోగాలు చివరికి భోగాలు ఎన్ని భోగాలు అనుభవించినా అవి మనకు జీవితానికి తృప్తి ఇవ్వవు. తర్వాత అహంకారం తగ్గినప్పుడే నిజమైన శాంతి అనేది కలుగుతుంది మనిషికి. తర్వాత శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ అనేది ఒకటే. ప్రపంచమంతా ఈ చైతన్య స్వరూపమైన బ్రహ్మమే. సో ముక్తి అంటే మనసుకు చల్లదనం, శాంతి, మళ్ళీ బాధల నుంచి ముక్తి అనేది. అందుకే వశిష్ఠుడు చివరిగా మనకు చెప్తున్నది ఏంటంటే ముక్తి మనసుకు శాంతి ఇస్తుంది, బంధనం అనేది మాత్రం దుఃఖాన్ని పెంచుతుంది. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించు రామ అని రాముడికి చెప్తుంది అనమాట. ఇంకా వశిష్ఠ మహర్షి కొనసాగిస్తాడు. రామ, అన్ని సందేహాలను వదిలేను, ఫస్ట్ ధైర్యంగా ఉండు. ఈ మూడు గుణాలను అలవాటు చేసుకొని జీవితంలో. ఒకటి, నువ్వు మహాకర్త, గొప్ప కార్య సాధకుడు. ఇంకోటి మహాభోక్త, గొప్ప అనుభవి. ఇంకొకటి మహాత్యాగి, అంటే గొప్ప త్యాగి. ఈ ఉపదేశాన్ని ఒకప్పుడు ఆ ఆ, భృంగీశ్వరుడు భగవాన్ నుండి పొందినాడు. సో భృంగీశ్వరుడు శివుడిని అడిగిండు అనమాట, ప్రభు, ఈ ప్రపంచ మాయ వల్ల నేను అయోమయంలో ఉన్నా, ఈ మోహం నుండి ఎట్లా బయటపడాలో చెప్పండి అని. అప్పుడు శివుడు చెప్పిండు అనమాట, నువ్వు సందేహాలను విడిచిపెట్టి నువ్వు ధైర్యంగా ఉండు, మహాకర్త, మహాభోక్త, మహాత్యాగి అవ్వు అని. అంటే మహాకర్త అంటే ఎవరు అని. సో తన కర్తవ్యాన్ని చేస్తాడు. విజయం వచ్చినా అపజయం వచ్చినా మహాకర్త ఎప్పుడు చలించాడు. ఇష్టము అయిష్టాలకు బానిస ఒకడు కాదు. తర్వాత ఆయనకి అసూయ అహంకారం ఉండవు. తర్వాత ఫలితాల కోసం కాకుండా కర్తవ్యం కోసం పనిచేస్తాడు మహాభోక్త. మనసును మహాకర్త. సో ఫలితాల కోసం కాకుండా కర్తవ్యంగా పనిచేస్తాడు. ఫలితం ఏమన్నా రాని, ఇది నా కర్తవ్యము అని పనిచేస్తాడు. మనసును ఒకటి ప్రశాంతంగా ఉంటుంది. సో చేయవలసిన పని చేస్తాడు, కానీ దానికి మాత్రం బానిస కాదు అని చెప్తాడు అనమాట. నేను మహాభోక్త అంటే ఎవరంటే జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని సమంగా స్వీకరిస్తాడు. ఒకటి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా సమభావంతో ఉంటాడు. సంపద వచ్చినా పేదరికం వచ్చినా కూడా సో అన్నిటినీ సమభావంతో స్వీకరిస్తాడు. సో యవ్వనము, వృద్ధాప్యము, లాభము, నష్టము అన్నింటిని కూడా సమానంగా అంగీకరిస్తాడు. అంటే జీవితంలో ఏది వచ్చినా ప్రసాదంగా ప్రశాంతంగా మళ్ళీ ప్రసాదంగా స్వీకరించే వాడే మహాభోక్త అన్నమాట. సో మహాత్యాగి అంటే ఎవరంటే మనసులోని కోరికలన్నిటిని విడిచిపెడతాడు, సందేహాలను వదిలేస్తాడు, నేను శరీరము అనే భావనను కూడా విడిచిపెడతాడు అనమాట. ఇది నాది, ఇది నాది కాదు అనే భేదభావాన్ని వదిలేస్తాడు. మళ్ళీ ప్రపంచం కేవలం ఒక తాత్కాలికం అని తెలుసుకుంటాడు అనమాట. సో బయట వస్తువులని కాదు, మనసులోని మమకారాన్ని వదిలేవాడే మహాత్యాగి. సో వశిష్ఠుడు రామునితో చెప్పిన ముగింపు ఇదనమాట. రామ, శివుడు భృంగీషుడికి ఇట్లా ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్ని ఆచరించి భృంగీషుడు జ్ఞానోదయాన్ని పొందినాడు. నువ్వు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే దుఃఖాన్ని దాటిపోతావు అని రాముడికి చెప్తాడు అనమాట. సో అప్పుడు రాముడు అడుగుతాడు, గురుదేవ, అహంకారము అంటే నేను అనే భావన పూర్తిగా కరిగిపోయిన వ్యక్తిని మనం ఎలా గుర్తించాలి, అతనిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, రామ, అహంకారం కరిగిపోయిన వ్యక్తిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఇతరుల సుఖం చూసి సంతోషిస్తాడు. సో అత్యాశ, భ్రమ అతన్ని ఎప్పుడు ప్రభావితం చేయవు. అతనిలో కోరికలు బలహీనపడతాయి, కోపం చాలా తగ్గిపోతుంది, ఇంద్రియాలు సమతుల్యంగా పనిచేస్తాయి, అన్ని సమానంగా పనిచేస్తాయి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనసు కదలదు. సో బయట ముఖంలో ఆనందం లేదా బాధ కనిపించినా కూడా లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. హృదయం ఎల్లప్పుడూ సమభావంలో ఉంటది. సో అని చెప్తాడు అనమాట. ఇప్పుడు అడుగుతాడు, జ్ఞాని ఎలా ఉంటాడంటే జీవితం సహజంగా ఎలా వస్తే దాన్ని అలాగే స్వీకరిస్తాడు. సంపద వస్తే పొంగిపోడు, కష్టం వచ్చినా కూడా కుంగిపోడు. లాభం, నష్టం, సుఖం, దుఃఖం, గౌరవం, అవమానం ఇవన్నీ వచ్చినా కూడా అతనికి అంతరంగంలో శాంతి అట్లనే ఉంటది అని చెప్తాడు అనమాట. దెన్ వశిష్ఠుడు అడుగుతాడు, సో ఆత్మజ్ఞానము మార్గం చాలా దగ్గరలో ఉంది, సరైన విచారణ చేస్తే ఎవరైనా దాన్ని పొందవచ్చు అని వశిష్ఠుడు చెప్పింది. సో సంసారం నుండి బయటపడడానికి మూడు ప్రశ్నలు వేస్తాడు. ఎప్పుడు మనలో మనము విచారించాలి. ఏంటి అంటే, ఒకటి, నేను ఎవరు, సో ఈ ప్రపంచం ఏమిటి, సత్యం ఏమిటి. సో ఈ విచారణనే దానికి దారి అన్నమాట, ముక్తికి దారి. సో ఇక్ష్వాక్ మహారాజు కథ చెప్తాను అనమాట. ఒకరోజు ఇక్ష్వాక్ మహారాజు ఆలోచించారు, ఈ ప్రపంచంలో వృద్ధాప్యము, మరణము, సుఖము, దుఃఖము, మోహము ఇవన్నీ ఎందుకున్నాయి, ఈ జగత్తు అసలు ఎక్కడి నుంచి వచ్చింది. సో అతనికి అసలే
సమాధానం దొరకలేదు. సో అప్పుడు అతను ఏం చేసిండంటే తన తండ్రి మనోని అడిగినాడు, ప్రభు ఈ ప్రపంచానికి మూలం ఏంటి, నేను ఈ సంసారం నుండి ఎట్లా విముక్తి పొందాలి అని. సో మనం ఇచ్చిన జవాబు ఏంటంటే, నా కుమారుడా నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం నిజంగా లేదు, అలాగే కనిపించింది ఏదో కూడా లేదు ఇక్కడ. శాశ్వతమైన ఉన్నది ఒక్కటే, అదే శాశ్వతమైన ఆత్మ మాత్రమే. ఈ విశ్వమంతా ఆత్మలో కనిపించే ప్రతిబింబం మాత్రమే. అదే చైతన్యం కొన్ని చోట్ల విశ్వంగా, మరి కొన్ని చోట్ల జీవులుగా కనిపిస్తుంది అని. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, బంధనం లేదు, ముక్తి లేదు, ఉండేది ఒకే అనంత చైతన్యం మాత్రమే ఉంది. అందువల్ల నేను బంధించబడ్డాను, నేను ముక్తి పొందాలి అనే ఆలోచనలు కూడా వదిలేయు అని. సో ఇతరుల సుఖంలో మనం సంతోషించము, సుఖ దుఃఖాల్లో కూడా సమభావంతో ఉండడము, నేను ఎవరు అని విచారించడం, ఇవే మన ఆత్మ జ్ఞానానికి మార్గాలు. చివరికి ఉన్నది ఒక్కటే, అదే ఒకటి అనంత చైతన్యము, అదే పరబ్రహ్మము అని చెప్తాడు అన్నమాట. దెన్ వశిష్ఠ మహర్షి కొనసాగిస్తాడు ఏంటి అంటే, మనువు ఇంకా ఇట్లా ముగిస్తాడు అన్నమాట. స్వార్థం లేని వ్యక్తి మాత్రమే నిజమైన జ్ఞాని. అతని ప్రశంసలకు కానీ విమర్శలకు కానీ అస్సలు కదలడు. ఇతరుల ప్రవర్తన వల్ల అతని మనశ్శాంతి అనేది దెబ్బతినదు. అట్లాంటి మహాత్ముల సాంగత్యం వల్లనే మన లోపల జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం కలుగుతాయి. రామా నువ్వు అలాంటి మనోభావాన్ని అలవర్చుకో. మనో ఉపదేశం విన్న తర్వాత ఇక్ష్వాకు మహారాజుకి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది అనమాట. రాముడు అడుగుతాడు, గురుదేవ జ్ఞానులు అద్భుత శక్తులు పొందుతారు కదా, అంటే ఆకాశంలో ఎగడం వంటిది అట్లాంటివి, అది గొప్పదా అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు అనమాట, ఆకాశంలో ఎగరడము, అద్భుత శక్తులు పొందడం ఇదంతా పెద్ద గొప్ప విషయం కాదు. సో నిజమైన జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే, మనసు నిర్మలంగా ఉండడం, ఇంకొకటి కోరికలు లేకపోవడం, ఇంకొకటి సమభావంతో ఉండడం. జ్ఞాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, కామం అనేది చాలా తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది, దుఃఖం తగ్గిపోతుంది, మళ్ళీ మోహం తగ్గిపోతుంది, లోభం తగ్గిపోతుంది, అయోమయం ఉండదు. అతనికి మొత్తం సంసారం ముగిసినట్లే అనమాట. బంధనం ఎట్లా వస్తుంది అన్నప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, మనిషి తన మనసులో సృష్టించుకున్న భావనల వల్లే బంధించబడతాడు. ఇది నాది, ఇది కావాలి, ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అనే ఆలోచనలు ఉన్నాయే, ఆ ఆలోచనలే బంధనం. ముక్తి ఎట్లా వస్తుందంటే, ఆలోచన లేకపోతే ముక్తి. ఏదైనా వస్తువుపై ఆకర్షణ ఉంటే బంధనము, ఆకర్షణ లేదనుకోండి మనకు, అది స్వేచ్ఛ. ఎంత ముఖ్యమైన బోధ ఏంటంటే, నువ్వు చేస్తున్నానని అనుకుంటున్నావు, నువ్వు అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నిజానికి అవన్నీ నీ మనసులో కలిగే భావనలు మాత్రమే. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మాత్రమే విముక్తి కలుగుతుంది నీకు అని చెప్తాడు. సో అప్పుడు అడుగుతాడు అనమాట, మనస్సుని ఎలా జయించాలి అని. రాముడికి ఇంకా మనస్సుని జయించడం, దాని వశిష్ఠుడు ఒక అందమైన ఉదాహరణ ఇస్తాడనమాట. ముళ్ళుని ముళ్ళుతో తీస్తారు, విషాన్ని మందుతో నివారిస్తారు, అట్లనే మురికిని సబుతో శుభ్రం చేస్తాం. అట్లాగే మనస్సును కూడా మనస్సుతోనే జయించాలి, మనస్సుతోనే శుద్ధి చేయాలి. జీవునికి 3 రూపాలు ఉన్నాయి. ఒకటి స్థూల రూపం, ఇది మన శరీరం. ఇంకొకటి సూక్ష్మ రూపం. మన సూక్ష్మ రూపం అంటే మన మనస్సు, మన ఆలోచనలు, మన కోరికలు, ఇవన్నీ మన సూక్ష్మ రూపం. ఇంకొకటి పరమ రూపం ఉంది, దాన్ని మనం శుద్ధ చైతన్యం అని అంటాం. సో శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వెవరు అంటే నువ్వు ఒక శుద్ధ చైతన్య స్వరూపుడివి. సో దీంట్లో మనకు బంధనం బయట లేదు. మన మనసులోని కోరికలు, మన మనసులోని భావాలు, మమకారాలే బంధనము. సో ఎప్పుడైతే మనకు తగినంత స్వేచ్ఛ, శాంతి, జ్ఞానం అవన్నీ తగ్గినంత మేరకు మనకు, ఎప్పుడైతే వీటిని అన్ని బంధాలను తగ్గించుకుంటామో మనకు స్వేచ్ఛ, శాంతి, జ్ఞానము అనేది పెరుగుతాయి అని చెప్తాడు అనమాట. దాని రాముడు అడుగుతాడు, గురుదేవ జాగృత అవస్థ, స్వప్న, సుషుప్తి ఈ 3 స్థితిలోనే ఉండే కానీ గుర్తించలేని తురియ స్థితి అంటే ఏమిటో చెప్పండి. 3 అంటే అర్థమైపోయింది. జాగృత అవస్థ మేల్కొన్న స్థితి, స్వప్న అవస్థ అంటే కళ అవస్థ, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. సో తురియ స్థితి అంటే ఏంటో చెప్పండి అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, అహంకారం లేని స్థితి, నేను అనే భావం లేని స్థితి, సుఖము దుఃఖము ఈ రెంటికి కూడా అతీతమైన స్థితిని తురియ స్థితి అంటాము. పూర్తి సమత్వంతో మరియు శాంతితో కూడిన స్థితిని తురియ స్థితి అంటాము. ఇది జ్ఞానులు మళ్ళీ ముక్తి పొందిన ఆత్మలు అనుభవించే స్థితి. సో తురియ స్థితి అంటే ఏమిటంటే, అది జాగృత స్థితి కాదు, స్వప్న స్థితి కాదు, గాఢ నిద్ర స్థితి కూడా కాదు. ఈ 3 ఉండే ఒక సాక్షి చైతన్యం, వాటిని గమనిస్తూ ఉండే సాక్షి చైతన్యము, అదే తురియము అని చెప్తాడు. ఒక చిన్న కథ చెప్తాను అనమాట.
ఒక అడవిలో ఒక మహర్షి ఉండేవాడు. ఒక వేటగాడు వచ్చి అడిగాడు, మహర్షి, నా బాణం తగిలిన జింక ఈ దారిలో పరిగెత్తింది, అది ఏ దిక్కుకు వెళ్ళిందో చెప్పండి. సో మహర్షి సమాధానం ఇస్తాడనమాట. మేము ఆ అరణ్యంలో నివసించే ఋషులము, మాలో అహంకారం లేదు, మా మనసు చాలా నిశ్చలమైపోయింది. సో జాగ్రత్త, స్వప్నం, నిద్ర అనే స్థితులు మాకు ఇప్పుడు లేవు. నేను తురియ స్థితిలో ఉన్నాను. అక్కడ చూసేవాడు లేడు, చూడబడేవాడు లేదు, అందువల్ల జింక ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదు. సో వేటగాడికి మాటలు అర్థం కావు. సో అతడు వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బోధ చేస్తున్నాడు, రామ, నిజానికి ఉన్నది తురియ స్థితి మాత్రమే. జాగ్రత్త, స్వప్నము, నిద్ర ఇవన్నీ మనసుల వల్ల ఏర్పడే స్థితులు. మనసు నిశ్చలమైంది అనుకో, అవన్నీ లయమైపోతాయి. మిగిలేది ఏంటంటే ఒక శుద్ధ చైతన్యం. సో అజ్ఞానం అనేది నిజంగా లేదు, మాయ నిజంగా లేదు, అసలు ఉన్నది ఒకటే, అదే బ్రహ్మము. కొంతమంది దాన్నే శూన్యం అంటారు, కొంతమంది చైతన్యం అంటారు, కొంతమంది దేవుడు అంటారు. దాని పేరు ఏది చెప్పినా సరే సత్యం మాత్రం ఒకటే, అదే అనంత చైతన్యం. సో ఎట్లా జీవించాలి అంటే వశిష్ఠుడు చెప్తుంది అన్నమాట. నీ అంతరంగంలో ఉన్న ఆసక్తులన్నింటినీ వదిలిపెట్టే, బయట మాత్రం నీ కర్తవ్యాన్ని సక్రమంగా చేయు, నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో, చెవిటివాడిలా, మూగవాడిలా, గుడ్డివాడిలా లోపల నిశ్శబ్దంగా ఉండు అని చెప్తాడు అనమాట. సుఖము దుఃఖము అంటే మనసు ఉన్నంత వరకు సుఖం కూడా ఉంటది, అట్ ద సేమ్ టైం దుఃఖం కూడా ఉంటది. సో మనసు ప్రశాంతమైందనుకో రెండు ముగిసిపోతాయి, సుఖము ముగిసిపోతుంది, దుఃఖము ముగిసిపోతుంది. సో ఈ విముక్తికి సులభ మార్గం ఏంటంటే, ఇష్టమైన వాటిని, ఏదన్నా ఇష్టం ఉందనుకో వాటికి అతుక్కోకు, ఇష్టం లేని వాటిని ద్వేషించదు. సుఖం వచ్చినా సమానంగా ఉండు, దుఃఖం వచ్చినా సమానంగా ఉండు. కొద్దిపాటి ఆత్మ ప్రయత్నంతో నువ్వు ఈ సంసారాన్ని దాటవచ్చు. సో మనకు జాగ్రత్త అవస్థ, కళ అవస్థ, నిద్ర అవస్థ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో మారుతుంటాయి, కానీ వాటిని గమనించే సాక్షి చైతన్యం మాత్రం ఎప్పుడూ ఉంటది. అదే తురియ స్థితి అన్నమాట, అదే మన అసలు స్వరూపం. మనసు నిజమైంది అనుకోండి, తురియం ప్రత్యక్షమైంది. తురియమే ఆత్మ, తురియమే బ్రహ్మ, అదే పరమశాంతి, అదే చెప్తున్నాను. సో అల్టిమేట్ గా మనకు చేసేది, మనకు చెప్పేది ఏంటంటే, ఈ ఆత్మ, ఆ పరం పరబ్రహ్మమే అంటే ఆ శుద్ధ చైతన్యమే అంతిమ సత్యం. ఇంకా అంతే, ఇక్కడ ఏం లేదు, ఉండేదంతా మాయని. ఈ సంసారము అంతా మాయని, ఎవ్రీథింగ్ ఇస్ మాయ. సో ఓన్లీ ఆ స్థితి, ఒక అనంత పరమ చైతన్యం మాత్రమే నిజమైన స్థితి అని, ఆ స్థితిలో ఉండడమే నిజమైన స్థితి. సో తర్వాత రాముడు అడుగుతున్నాను అంట, ఈ యోగంలో చెప్పబడిన 7 స్థితులు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అని. ఇప్పుడు సప్తయోగ భూమికలు అంటారు. సో సప్తయోగ భూమికలు అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అని దెన్ వశిష్ఠుడు చెప్పింది అనమాట. సో మనుషులు సాధారణంగా 2 రకాలుగా ఉంటారు. ఒకటి ప్రవృత్తి మార్గం, అంటే ప్రపంచ విషయాల్లో మొత్తం మునిగిపోయి ఉంటారు ఈ ప్రవృత్తి మార్గంలో ఉండేటోళ్ళు. ఇంకొకటి నివృత్తి మార్గం, దాన్ని ఆత్మజ్ఞానం వైపు తిరిగేవారు. సో మొదటి యోగం ఏంటిదంటే, సో ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. సో మనం ఎన్ని జన్మలు ఎత్తినమో ఈ జ్ఞానం దొరకడానికి మనం, అప్పుడు అతను ఆలోచించడం మొదలు పెడతాడు. సో ఈ ప్రపంచ జీవితానికి అసలు అర్థం ఏమిటి అని, సో ఎందుకు ఇదే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను నేను అని, సో ఈ సంసార సముద్రాన్ని ఎట్లా దాగాలి, ఇట్లాంటి ఆలోచన రావడం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో ఏమవుతుందంటే వ్యక్తికి క్రమంగా వైరాగ్యం అనేది వస్తుంది, దెన్ మనసులో శాంతి పెరుగుతుంది. సో ప్రపంచ విషయాల మీద ఆసక్తి అనేది తగ్గుతుంది, మంచి పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు, పాపం చేయడానికి భయపడతాడు, చాలా మృదువుగా నిజాయితీగా మాట్లాడతాడు, సత్సంగాన్ని ఇష్టపడతాడు. ఇదే ఫస్ట్ మొదటి యోగ భూమిక. రెండవ యోగ భూమిక ఏంటంటే విచారణ చేయడం స్టార్ట్ చేస్తాడు. అటు తర్వాత ఏం చేస్తాడంటే సత్సంగం చేస్తాడు, మహాత్ములను కలుస్తాడు, శాస్త్రాలను చదువుతాడు. కానీ అతడు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటాడు అనమాట, ఏంటంటే ఏది వదిలేయాలి, ఏది వదిలేయకూడదు, సత్యం ఏమిటి అని. సో ఆ స్థితిలో ఏంటంటే అతను వదిలేస్తాడు. ఏమేమి వదిలేస్తాడంటే, ఒకటి గర్వం వదిలేస్తాడు, అసూయ వదిలేస్తాడు, మోహం వదిలేస్తాడు, లోభం వదిలేస్తాడు. తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళి యోగ రహస్యాలను నేర్చుకుంటాడు అనమాట. ఇది రెండవ యోగ భూమిక, అంటే ఆత్మ విచారణ. ఇంకా మూడవ యోగ భూమిక ఏంటంటే, ఆయనకు మొత్తం అనాసక్తి ఉంటుంది. తర్వాత అతడు అనాసక్తిని అభ్యసిస్తాడు. ఎట్లా అంటే ఒంటరిగా ఉండి మనసును ప్రశాంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంటే ధ్యానం చేస్తాడు.
అతని భావన ఇలా ఉంటది అనమాట, నేను చేసేవాడిని కాదు, నేను అనుభవించేవాడిని కాదు, సుఖము దుఃఖము రెండు కూడా గత జన్మ కర్మల ఫలితాలే అని. సో ఇవన్నీ భగవంతుని నియమం ప్రకారమే జరుగుతున్నాయి అని. సో అతను గ్రహిస్తాడు అనమాట, ఏంటంటే కలిసేవారు వస్తారు వెళ్తారు, ఆరోగ్యం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది, కానీ నేను వీటన్నింటికి అతీతమైన వాడిని. ఇదే మూడవ యోగ భూమిక, అంటే అసంగంగా అనాసక్తి ఉంటుంది. సో ఒకటవ స్థితి ఏంటంటే నా జ్ఞానం కావాలని కోరిక, రెండవ స్థితి ఏంటంటే సత్యం కోసం విచారణ, మూడవ స్థితి ఏంటంటే ఈ ప్రపంచ విషయాలపై అనాసక్తి అన్నమాట. సో సంసారం నుంచి బయటపడే ప్రయాణం మంచి కోరికతోటి మొదలై ఆత్మ విచారణతోటి కొనసాగి తర్వాత అనాసక్తితోటి బలపడుతుంది అన్నమాట. దీన్ని వశిష్ఠుడు చెప్పిండు, ఎప్పుడైతే నువ్వు సత్సంగం చేస్తూ చెడు సాంగత్యాన్ని విడిచిపెడుతూ యోగ సాధనను కొనసాగిస్తే నీకు సత్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు సాధకుడు ఇలా గ్రహిస్తాడు అన్నమాట, నేను ఏమి చేయడం లేదు, భగవంతుడే అన్ని చేస్తున్నాడని. అతడు లోపల చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. సో అనవసరమైన మాటలు ఆలోచనలు అన్నింటిని వదిలేస్తాడు అనమాట. సో ఇంకొకటి ఉన్నత అనాసక్తి. సో మనిషి ఈ స్థితిలో వ్యక్తి ఏమవుతుందంటే లోపల బయట ఒకే చైతన్యాన్ని చూస్తాడు. మంచి చెడు అనే భేదం పూర్తిగా తగ్గిపోతుంది. సో శాంతి సంతృప్తి జ్ఞానము పెరుగుతాయి. సో అనంత ఆకాశం లాగా స్వేచ్ఛగా ఉంటాడు అనమాట. అదే ఉన్నతమైన అనాసక్తి అన్నమాట. మొదటి యుగ భూమికలు ఏంటంటే సుఖం సుఖం యొక్క ఇచ్చ సుఖేచ్ఛ, ఇంకోటి జ్ఞానం కావాలనే కోరిక, దెన్ విచారణ, సత్యం గురించి పరిశీలన. సో ఇంకొకటి అనాసక్తి వైరాగ్యం. ఈ మూడు మెట్లు ఒక్కొక్కటి ఎక్కాలి. సో రాముడు అడిగినాడు అన్నమాట, గురుదేవ మంచి కుటుంబంలో పుట్టకపోయినా సత్సంగం లభించకపోయినా ఒక వ్యక్తి సంసార సముద్రాన్ని ఎలా దాటగలడు? ఇంకా మొదటి రెండవ యోగ భూమికల్లో ఉండగానే మరణిస్తే అతనికి ఏమవుతుంది అని. సో వశిష్ఠుడు చెప్పింది అనమాట, ఎన్నో జన్మల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది. సో అప్పుడు వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడు సంసారం మీద ఆసక్తి తగ్గిపోతుంది. సో యోగ సాధన ఎప్పుడు వృధా కాదు. ఒక్కసారి సాధన మొదలు పెడితే అది ఎప్పటికీ కూడా నశించదు. సాధన పూర్తి కాకుండా మరణించింది అనుకోండి, గత పాపాల ప్రభావం తగ్గుతుంది, స్వర్గలోకంలో కొంతకాలం ఉంటాడు, తర్వాత యోగ సాధకునకు అనుకూలమైన కుటుంబంలో జన్మిస్తాడు, మళ్ళీ అక్కడి నుండే తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. సో మూడు స్థితుల ఫలితం ఏంటంటే ఈ మూడు స్థితుల్లో సాధన చేసే వ్యక్తి ఒకటి ధార్మికంగా జీవిస్తాడు, చెడు పనులకు దూరంగా ఉంటాడు, ఇతరులకు ఆదర్శంగా ఉంటాడు. అతన్ని చూసి ఇతరులకు కూడా స్ఫూర్తి కలుగుతుంది అనమాట. సో వశిష్ఠుడి యొక్క ముఖ్య బోధ ఏంటి అంటే ఇక్కడ యోగ సాధనలో ప్రయత్నం చేసిన ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు. ఈ జన్మల పూర్తి కాకపోయినా తర్వాతి జన్మల నుంచి అక్కడి నుంచి కొనసాగుతుంది. ఈ సత్సంగము విచారణ వైరాగ్యం ఇవా మన మోక్షానికి మొదటి మూడు మెట్లు. సో ఆధ్యాత్మిక మార్గంలో వేసిన ఒక్క అడుగు కూడా వృధా కాదు. సో సాధన కొనసాగింది అనుకోండి, ఈ జన్మలో కానీ తదుపరి జన్మలో కానీ జ్ఞానం మనకు తప్పకుండా లభిస్తుంది. ఎప్పుడు ఇది వృధా కాదు అని చెప్తాడు అనమాట. దెన్ వశిష్ఠుడు చెప్తాడు, సో యోగ సాధనలో 4వ స్థితికి వచ్చినాడు, ఒకటే చైతన్యం చూస్తాడు. సో అతనికి భేదభావం పూర్తిగా తగ్గిపోతుంది. అతడు ప్రపంచ పనులు చేస్తున్నప్పటికీ కూడా లోపల ప్రశాంతంగా ఉంటాడు. ఈ ప్రపంచం అతనికి కళ లాంటిది కనిపిస్తుంది. 5వ యోగ స్థితి ఏంటంటే ఈ స్థితిలో మనసు మరింత ప్రశాంతం అవుతుంది. అతను ఇలా అనుభవిస్తాడు అనమాట, నేను నిజం కాదు, నేను అబద్ధం కాదు, నేను ఈ ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడు, నా సందేహాలన్నీ తొలగిపోయినాయి, నేను విశ్రాంతిలో ఉన్నాను. సో 6వ యోగ స్థితి ఏంటంటే అదే తురియా స్థితి. ఈ స్థితిలో వ్యక్తి ఇట్లా గ్రహిస్తాడు అనమాట, నేను ఏకత్వానికి భిన్నత్వానికి రెండింటికి కూడా అతీతుని. అతను వెలుగుతున్న దీపంలో ఉంటాడు కానీ లోపల సంపూర్ణంగా నిశ్చలంగా ఉంటాడు అనమాట. అతను జీవించున్నప్పటికి కూడా ప్రపంచం అతని మీద ప్రభావం చూపదు. 7వ యోగ స్థితిలో ఎట్లా ఉంటాడంటే ఈ స్థితి చేరిన వారు కంప్లీట్ విదేహముక్తులు, అంటే వారు శరీర పరిమితులను దాటి పరమ చైతన్యం లీనమై ఉంటారన్నమాట. ఈ స్థితిని మాటల్లో వివరించడం సాధ్యం కాదు. సో అని చెప్తాడు అన్నమాట. సో సంసారానికి అసలు కారణం ఏంటంటే వశిష్ఠుడు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. ఒక ఏనుగు ఉంటది, అడవిని నాశనం చేస్తుంది అనమాట. అది ప్రశాంతత అంతా చెడగొడుతుంది. ఆ ఏనుగే మనలో ఉన్న కోరిక. ఆ ఏనుగుకి అనేక పేర్లు ఉన్నాయి. ఒకటి కోరిక, ఒకటి వాసన, అంటే మన మనసులో ముద్రలు,
మనసు, మన ఆలోచనలు, మన మమకారం, మన ఆసక్తి, ఇవన్నీ కూడా ఒకటే. ఆ ఏమి ఎలా జయించాలి అంటే ధైర్యము, వివేకము మరియు ఆత్మజ్ఞానం, ఈ 3 ఆయుధాలతో. మోక్షం అంటే ఏంటంటే ఇది నాది, అది నాకు కావాలి అనే భావాలు ఉన్నంత వరకు ఈ సంసారం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి అనుకోండి, మోక్షం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో వశిష్ఠుడు చెప్తున్నాడు, వస్తువులపై పట్టుదలే మనకు కోరికలను తగ్గిస్తుంది. ఎప్పుడైతే కోరిక అనేది తగ్గింది అనుకోండి, బంధనం ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సో అందుకని ఎప్పుడు గతాన్ని పట్టుకోవద్దు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దు, నేను నాది అనే భావాలను తగ్గించుకోవాలి. సో కోరికే మన సంసారానికి మూల కారణం. కోరిక తగ్గింది అనుకోండి, మనసు ప్రశాంతం అవుతుంది. నేను మరియు నాది అనే భావన పూర్తిగా దొరికితే అదే మోక్షం. సో అత్యున్నతి యోగ స్థితి అంటే లోపల సంపూర్ణ శాంతి, బయట సహజ జీవనం. మనం మామూలుగా సహజంగానే ఉండాలి. మనం ఏదో కొంచెం నేనేదో స్పెషల్ అన్నట్టుంటే గురుజీ అదే చెప్తాడు స్పందకారికల, మీరు ఆర్డినరీ వైబ్రేషన్, స్పెషల్ వైబ్రేషన్. మనం స్పెషల్ వైబ్రేషన్ అని అనుకున్నాం అనుకోండి, మనకు అహంకారం ఉన్నట్టే. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ ఆర్డినరీ వైబ్రేషన్, దెన్ యు ఆర్ డివైన్. సో దెన్ చెప్పుకుందామా, ఇంకా కొంచెం చెప్పుకుంటే అయిపోతుంది. చెప్పుకుందామా, షల్ వి కంప్లీట్ ఇట్ మహేందర్? ఓకే అమ్మా, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. దెన్ వాల్మీకి భరద్వాజంతో చెప్పేది అనమాట, వశిష్ఠ మహర్షి బోధించిన పరమ జ్ఞాన మొత్తం సారాన్ని విన్న తర్వాత ఈ శ్రీరాముడు పూర్తిగా ఆనంద సముద్రంలో మునిగిపోయాడు. కొంతసేపు ప్రశ్నలు ఏమీ అడగలేడు అనమాట, సమాధానాలు కూడా కోరలేదు, ఏదైనా తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేడు. ఎందుకంటే ఆయన పూర్తిగా ఆత్మజ్ఞాన స్థితిలో స్థిరపడ్డాడు. భరద్వాజుడు అడిగిడు అనమాట, గురుదేవ, రాముడు అంత ఉన్నత స్థితిని పొందినాడు కదా, కానీ మాదిరి సాధారణ మనుషులు, అజ్ఞానం ఉన్న వాళ్ళు, ఎన్నో తప్పులు చేసిన వాళ్ళకు ఆ స్థితి ఎట్లా పొందగలరు అని. సో వాల్మీకి చెప్పినాడు అన్నమాట, నేను నీకు రాముడు వశిష్ఠుల మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాను, దాని గురించి లోతుగా ఆలోచించు, ఇదే నా ఉపదేశం అని. సో ప్రపంచం గురించి సత్యం ఏంటంటే చైతన్యంలో నిజంగా ఎలాంటి విభజన అనేది లేదు. మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం కూడా నిజమైన స్వతంత్రం ఉనికి దీనికి ఏమీ లేదు. సో జాగృత స్థితి అంటే మేల్కొనే స్థితి, మరియు నిద్ర స్థితి. సో ఈ రెండు చైతన్యంలో కనిపించే అనుభవాలే. సృష్టి అంటే ఏమిటంటే వాల్మీకి చెప్తున్నాడు, సృష్టి అనేది శూన్యం నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది, చివరికి శూన్యంలో కనిపిస్తుంది, మధ్యలో కొంతకాలం ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల దానికి శాశ్వత వాస్తవికత అనేది లేదు అని. బంధనం ఎందుకు వస్తుందంటే అసలు కారణం నేను శరీరము, ఇది నాది అనే భావన ఉంటే బంధం వస్తుంది. ఆ భావన వచ్చిన వెంటనే మమకారము, ఇష్టము, ద్వేషము, దాని బాధ అన్ని కూడా వస్తాయి. దుఃఖానికి మూలం ఏంటంటే ముందు నేను అనే భావన వస్తుంది, తర్వాత నాది అనే భావన వస్తుంది, దాని తర్వాత ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అనే భావనలు వస్తాయి. చివరికి ఇవన్నీ కూడా బాధలకు కారణమైతే వాల్మీకి గొప్ప బోధ చేస్తారనమాట. బయట ప్రపంచంలో మునిగిపోకుండా లోపల ఉన్న శాంతిలో ముందు. సో ఎవరు జీవిస్తున్నారు, ఎవరు పుట్టారు, ఎవరు చనిపోయారు, రెండో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, నిజానికి ఉన్నది ఒక్కటే, రెండో వ్యక్తి అనేది లేదు, నీ ఆత్మ ఒక్కటే ఉంది. సో అట్లనే తాడు పాము ఉదాహరణ చెప్తాడనమాట. చీకటి తాడుని చూసి పాము అని భయపడ్డట్లు అజ్ఞానం వల్లనే బ్రహ్మమే ప్రపంచంలాగా కనిపిస్తుంది మనకు. జ్ఞానం వచ్చింది అనుకోండి, తాడు అని తెలిసిపోయింది. అట్లాగే బ్రహ్మమే, మన జ్ఞానం వస్తే ఇక్కడ ఉన్నదంతా ప్రపంచం కాదు, ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుస్తుంది. సో ప్రపంచం అనేది కళ లాంటిది, నేను నాది అనే భావనలే ఈ బంధానికి కారణము. సో అవి తగ్గింది అనుకోండి, తగ్గిన కొద్ది దుఃఖం అనేది తగ్గుతుంది. సో ఆత్మస్వరూపంలో నిలిచిపోయినామంటే మన లోపల పరమశాంతి అనేది లభిస్తుంది అని. సో భరద్వాజుడు చెప్తున్నాడు అన్నమాట, ఇప్పుడు గురుదేవా, ఇప్పుడు నేను అనంత ఆనంద సముద్రంలో తేలుతున్నాను, నేను ఈ శరీరం కాదు, నేను పరమాత్మ స్వరూపమైన ఆత్మని అని చెప్తాను. ఉదాహరణ, అగ్నిలో కనుక అగ్ని కలిస్తే వేరుగా కనిపించదు, సముద్రంలో ఉప్పు వేస్తే సముద్రమే అయిపోతుంది. ఉప్పుతో చేసిన బొమ్మ సముద్రంలో పడితే కూడా అది తన రూపం కోల్పోయి సముద్రంలో కలిసిపోతుంది. నీరు నీటిలో కలిసిపోతుంది, నెయ్యి నెయ్యిలో కలిసిపోతుంది. ఇప్పుడు నేను కూడా అనంత చైతన్యంలో లీనమైపోయినా అని భరద్వాజుడు అంటున్నాను అన్నమాట. నేనెవరు, నేను అనేది శాశ్వతమైన వాడిని, సర్వవ్యాపిని, సో పవిత్రమైన వాడిని, ప్రశాంతుడిని. సో దాని విభజన లేని చైతన్యాన్ని నేను అని. సో ధ్యానం ఎలా చేయాలంటే ఇట్లా భావించాలి, నేనే ఆ పరబ్రహ్మను, అన్నిటికీ మూలం నేనే. దెన్ నాలోనే ఈ విశ్వం అనేది కనిపిస్తుంది,
ఈ భావనలో కనుక స్థిరపడినాం అనుకోండి, మనసు నెమ్మదిగా ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుతుందో, మనసు కదలికలు ఆగినప్పుడు ఆత్మ తన స్వరూపంలో ప్రకాశిస్తుంది. దుఃఖం అనేది అంతమవుతుంది, ఆనందం మాత్రమే మిగులుతుంది. ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే అని ప్రత్యక్షంగా తెలుస్తుంది. సో వాల్మీకి చెప్పినట్టు, ప్రియమైన భరద్వాజ, సంసారం అనే భ్రమ నుండి బయటపడాలంటే బ్రహ్మతత్వాన్ని ప్రేమించు, ఆత్మ జ్ఞానంలో నిలువాలి. సో భరద్వాజుడు అడిగిందనమాట, ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు ఎలా జీవిస్తారని, వాళ్ళ కర్తవ్యాలు ఉంటాయి, లేక వాళ్ళు ఏం చేయరా అని. సో వాల్మీకి సమాధానం చెప్పిందండి, మోక్షం కోరుకునే వాళ్ళు ఎప్పుడు మంచి పనులే చేయాలి, స్వార్థపూరిత పనులు చేయకూడదు, పాపకార్యాలు అసలే చేయకూడదు. జీవుడు ఎప్పుడు ముక్తుడవుతాడంటే, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఇంద్రియాలు కాదు అనుకున్నప్పుడు ముక్తుడవుతాడు. మరి నేను కర్తను, నేను అనుభవించే వాడిని అనే భావాలు పోయినప్పుడు, ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఏంటంటే అన్ని జీవులు నాలో ఉన్నాయి, నేనే అన్ని జీవుల్లో ఉన్నానని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడు ఉన్నతమైన. ఇవన్నీ జ్ఞానం మనం చెప్తున్నాం, వింటున్నాం. సో ఇట్లా కాకుండా అనుభవించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడింటిని దాటి తురియ స్థితిలో స్థిరపడతాడు అనమాట. వాల్మీకి చివరిగా ఏం చెప్తున్నాడంటే, శాంతి అనే సముద్రంలో మునుగు, అమృత సముద్రంలో. సో ఈ భేదభావాల ప్రపంచంలో మునిగిపోవద్దు, ఈ సాధనతోటి మనసును స్థిరపరచుకో, జ్ఞాన మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీకు సత్యం స్వయంగా తెలుస్తుంది అని చెప్తాడు. సో లాస్ట్ కొంచెం తర్వాత రాముడు పూర్తిగా ఆత్మలో లీనమైపోతాడు. అప్పుడు అక్కడున్న మహర్షులు వశిష్ఠ మహర్షితో ఇట్లా అంటారనమాట, ఓ మహర్షి, మీరు నిజమైన గురువు అని నిరూపించారు. ఒక్క చూపుతోటి, ఒక్క స్పర్శతోటి, ఒక్క మాటతోటి, లేదా ఒక్క కృపతోటి శిష్యుని లోపల దైవ చైతన్యాన్ని మేల్కొని వాడే నిజమైన గురువు. నిజమైన గురువు ఏంటంటే శిష్యుని ఆత్మ జ్ఞానాన్ని తొలగించి అతని హృదయంలో జ్ఞానాన్ని వెలిగించేవాడే గురువు. వశిష్ఠుడు అట్లాంటి మహాగురువు. రాముడు ఇప్పుడు పరమ జ్ఞాన స్థితిని పొందిండు, కానీ అతనిలో ఇంకా ప్రపంచంలో చేయాల్సిన పనులు ఉన్నాయి. అందువల్ల అతను మళ్ళీ సాధారణ చైతన్య స్థితికి తీసుకురండి అని. అప్పుడు విశ్వామిత్రుడు అడిగిండన్న, రాముడు నిజంగా ఎవరని. విశ్వామిత్రుడి సమాధానం ఏంటంటే, రాముడు సాధారణ మనిషి కాదు, ఆయన సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే లయకర్త, ఆయనే జగన్నాథుడు, అన్ని దేవతలకు మూలం కూడా ఆయననే. కొన్నిసార్లు ఆయన జ్ఞానిలాగా కనిపిస్తాడు, కొన్నిసార్లు సాధారణ మనిషిలాగా కనిపిస్తాడు, కానీ ఆయన నిజ స్వరూపం మాత్రం దివ్యమైనది. దెన్ వశిష్ఠుడు రామునితో అన్నాడు, రామ, ఇప్పుడు సమాధిలోనే ఉండే సమయం కాదు, లేచి లోకానికి మేలు చేయి, ఇంకా నువ్వు చాలు, ఇంకా ఎన్నో జీవులు అజ్ఞానంలో ఉన్నాయి, నువ్వు వారికి మార్గం చూపించాలి. అందుకని మనకు జ్ఞానం రాగానే మనం కామ్గా ఉండొద్దు, మనం 10 మందికి మార్గం చూపించే పని చేయాలి. మొదట రాముడు ఈ మాటలు వినలేదని, అప్పుడు వశిష్ఠుడు తన యోగ శక్తితోటి రాముని చైతన్యాన్ని మళ్ళీ శరీరంలోకి తీసుకొచ్చినాడు. అప్పుడు రాముడు కళ్ళు తెచ్చి వశిష్ఠ మహర్షిని చూసి నమస్కరించి ఇట్లా అన్నాడు అన్నమాట, నాకు చేయవలసింది ఏమి లేదు, చేయకూడదు కూడా ఏమి లేదు, అయినప్పటికీ గురువు మాటనే నాకు ఆజ్ఞ. సో అప్పుడు రాముడి మహాప్రకటన చేస్తాడు అందరి ముందు. రాముడు ఇలా అంటాడు అనమాట, ఆత్మజ్ఞానం కంటే గొప్పది ఏది లేదు, గురువు కంటే కూడా గొప్పవారు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. అందరు ఆనందించినారు, దేవతలు, మహర్షులు. అప్పుడు అందరు రామునిపై అయిపోయింది యోగవాసిష్యం, పుష్పవర్షం కురిపించిండు, అతన్ని ఆశీర్వదించిండు. తర్వాత అందరు తమ తమ లోకాలకు వెళ్ళిపోయింది. అప్పుడు వాల్మీకి చివరిగా బోధ ఏం చేసినాడంటే, భరద్వాజునితో అన్నాడు, ఇదే రాముడు వశిష్ఠుల సంభాషణ, దీన్ని శ్రద్ధగా వినేవాడు, ఆచరించేవాడు, యోగాన్ని అభ్యసించేవాడు జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ముక్తి పొందుతాడు అని. ఇక ముక్తి పొందుతామని ఏం చేయకుండా కూర్చోకండి. సో ప్రపంచం మనసులో కనిపించే ఒక అనుభవం మాత్రమే. ఈ కోరికల బంధాలకు కారణము ఆత్మజ్ఞానం కంటే గొప్ప సంపద ఏమీ లేదు ఇక్కడ. సో గురువు కృపతోటే జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞాని ప్రపంచం నుండి పారిపోడు, ప్రపంచంలో ఉండి కూడా అంతరంగ శాంతిలో ఉంటాడు, 10 మందికి మేలు చేసే పని చూస్తాడు అనమాట. సో ఒకే వాక్యంలో యోగ వశిష్ఠ సారం ఏంటంటే, మనసు శాంతించినప్పుడే మన ఆత్మ అనేది స్వయంగా వెలుగుతుంది. సో ఆ వెలుగులో నేను, నాది, ప్రపంచము, ఈ భ్రమలన్నీ కరిగిపోతాయి. మిగిలేది ఏంటంటే పరమ శాంతి మాత్రం. జై గురుదేవ్. ఫినిష్డ్ యోగ వాసిష్టము టుడే. సరే ఒకసారి మళ్ళీ మనం మొత్తం సంక్షిప్తంగా చెప్పుకుందాం మండే రోజు.
దెన్ విల్ స్టార్ట్ ద కఠోపనిషత్. ఓకే, జై గురుదేవ్. అందరూ హ్యాపీగా ఉండండి. లిజింగ్ యోగ వాసిష్టము అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ గురుదేవ్. హీ గేవ్ మీ దట్ మచ్ స్ట్రెంగ్త్ టు టీచ్ యోగ వాసిష్టం. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యోగ వాసిష్టము చెప్తాను. ఫస్ట్ చదివినప్పుడు నేను ఇది 10th టైం, నేను 10 times చదివిన. ఫస్ట్ చదివినప్పుడు నాకు అది అర్థం అవడమే కష్టం అనిపించింది. అమ్మో నాకు ఇది అర్థం అవ్వట్లేదు. నేను ఎప్పుడైతే మహేందర్ అన్నాడు మేడం యోగ వాసిష్టం చెప్పుకుందామంటే నాకు అనిపించింది అమ్మో ఇది నేను చెప్పగలనా, ఇంత క్లిష్టమైన సంక్లిష్టమైన గ్రంథాన్ని చెప్పడం అనేది